రైట్ మేడం, మీ పేరు? నా పేరు అనురాధ అండి. ఓకే, ఇప్పుడు ఈరోజు జనసేన పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చారు. జనవాణి కార్యక్రమం స్పందన ఎలా ఉందండి ఇక్కడ? ఈ జనవాణి కార్యక్రమం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకున్నప్పుడు కూడా పెట్టారు. అప్పుడు ప్రజల నుంచి వివిధ రకాలైనటువంటి సమస్యలన్నీ వచ్చేటివి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ జనవాణి కార్యక్రమం స్టార్ట్ చేశారు. మన స్టేట్లో ఎక్కడ ప్రతి ఒక్క మరమూల ప్రాంతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏ సమస్య అయినా ఆయన దగ్గరకు తీసుకెళ్తే మా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేసి రాష్ట్రంలో నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ తమ సమస్యలను విన్నవించుకోవడానికి మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు బారలు నిలుతున్నారు. అటువైపు ఒకసారి చూడండి మీరు. అలాగే మా అధ్యక్షుల వారు మా గెలుపు గుర్రాలైన 21 ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఇద్దరూ కలిసి ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు ఒక్కొక్కరికి 2 రోజుల చొప్పున ఈ పార్టీ కార్యాలయం నందు సమస్యల పరిశీలనకు వారిని ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇక్కడైతే ఎంతో మంది మహిళలు అయితేనేమి భూ కబ్జాలు చేసి వాళ్ళని బాధిస్తున్నటువంటి వారు, అలాగే తమపై వైసీపీ ప్రభుత్వం నందు ఎంతో మంది అరాచకంగా వీళ్ళని బాధింపబడినటువంటి ఎంతో మంది ఇలా ఎన్నో కారణాలతో ప్రతి ఒక్కరు పార్టీ కార్యాలయంకు విచ్చేసి ఇక్కడ మా ఎమ్మెల్యేలకు అర్జీలు ఇవ్వడం జరుగుతోంది. ఖచ్చితంగా వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా మా అధ్యక్షుల వారు మా ఎమ్మెల్యే గారికి సమస్యకి పరిష్కారం వెంటనే చేయండి అని వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 21కి 21 2 ఎంపీలు సాధించారండి. అంటే ఇప్పటి వరకు ఆయన ఏ పదవి లేదండి, కానీ గతంలో ఆయనకి ఏ పదవి లేకపోయినా అదే నీతి నిజాయితీతో పనిచేసుకొచ్చారు. ఈరోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యారు, 5 శాఖలకు మంత్రి అయ్యారు, పిఠాపురానికి ఎమ్మెల్యే అయ్యారు. ఎలా అనిపిస్తుందండి ఈయన పాలిటిక్స్ అని? ఒకేసారి రాష్ట్ర రాజకీయాలని ఈయన కాళ్ళ కింద కూర్చున్నట్టు ఉందని. రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతంలో ఏం జరుగుతుంది, ప్రజల జీవన విధానాలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించారు. కాబట్టి ఈనాడు మా అధ్యక్షుల వారు రాష్ట్ర అభివృద్ధి ఈ తెలుగు ఆంధ్ర ప్రజల ప్రజాభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్నారన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా తెలిసింది. కాబట్టి ఇవాళ మా యొక్క జనసేన పార్టీ ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని ఎవరైతే కంటెస్టెడ్ చేశారో ప్రతి ఒక్కరిని అత్యధిక మెజార్టీతో ఇవాళ గెలిపించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉంటానని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రజలైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో వారికి ఖచ్చితంగా నా వంతుగా న్యాయం చేస్తానని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే గత 5 ఏళ్లలో ఎన్నో దోపిడీలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, ఇవి కాకుండా భూ కబ్జాలు, అక్రమాలు, అవినీతి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నట్టు మాట్లాడుతున్నారండి. అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వాలు ఏవైతే జరిగినాయో ఖచ్చితంగా దానికి తగ్గగా సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తప్పు పడ్డా వాడికి ప్రతి ఒక్కరికి శిక్ష పడేటట్టు చూస్తానన్నారు. ఖచ్చితంగా జరుగుద్దంటారా? ఖచ్చితంగా జరుగుద్దండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే కాకుండా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ వైసీపీ ప్రభుత్వంలో బాధపడ్డారో వారు బాధపడడానికి కారకులైనటువంటి వారిని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా వాళ్ళని శిక్షించే విధానంగా ఈయన మా అధ్యక్షుల వారు ఆ విధానంలో వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎవరైతే తప్పు చేసింటారో వారికి ఖచ్చితంగా వారికి శిక్ష మాత్రం అనుభవించాల్సింది తప్పదు. ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకలేవు, ఎమ్మెల్యే కాలేవు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారండి. గతంలో ఉన్న మంత్రులే కానీ ఎమ్మెల్యే కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ వాళ్ళంతా ఏమైపోయారు అంటారు? పవన్ కళ్యాణ్ రాజకీయం ఎలా మలుపు తిప్పింది అంటారు? అది మేము చెప్పకూడదండి, వారే తెలుసుకోవాలి. ఏంటంటే ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అన్నదే మా యొక్క సిద్ధాంతం. ఖచ్చితంగా ఆయన చెప్పింది జరిగిందంటారు? జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు ఒక ఫైర్ అనేది కనిపించదండి. ఆయన మాట్లాడుతుంటే అని చెప్పి ఒక గోస్ బంప్స్ వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు చూసుకుంటే అవన్నీ గతం కథ అనేటట్టు ఒక కొత్త విధానంతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా మాట్లాడుతూ నెమ్మదిగా అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటంటారు? అంటే గతంలో ఉన్న ఫైర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లేదన్నట్టు అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి ఏది వ్యక్తిగతంగా కావచ్చు ఇలాంటి దాడులు మా అధ్యక్షుల వారిని ఎన్నో విధాలుగా బాధ పెట్టారు. అప్పుడు ఆయన వాటికి ఆ విధంగా స్పందించారు. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత మన కక్ష సాధింపులు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధే మనకు కావాలి, ప్రజా అభివృద్ధే కావాలి, ప్రజా శ్రేయస్సు మనం కోరుకోవాలి అనే ఉద్దేశం మా అధ్యక్షుల వారి యొక్క ఉద్దేశం. అంటే అభివృద్ధి పరంగా నడాలి కానీ కక్ష సాధింపులు అవసరం లేదంటారా? అవునండి, మా అధ్యక్షుల వారు అదే ఫస్ట్
మా కేబినెట్ మీటింగ్ లో అదే చెప్పారు. కక్ష సాధింపు చర్యలు నేను తప్పు, అసలు వాటి గురించి నేను చెప్పిన రాష్ట్ర అభివృద్ధి, ప్రజాభివృద్ధి ఫస్ట్ నేను నా కాన్సెప్ట్ ఇది. మాకు కూడా వీర మహిళలు కానీ, జనసేన నాయకులకు కానీ, జన సైనికులకు కానీ మీరు ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉండి ప్రజాభివృద్ధిని ఏదైనా కానీ వారికి తోడ్పాటుగా ఉండనే అనే విషయాన్ని మాకు సూచించారండి. ఇప్పుడు చూసుకుంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ళు ఎలా అనిపించిందండి? ఈ 2 నెలల పరిపాలన ఎలా అనిపించింది? అది ప్రజలు డిసైడ్ చేస్తారండి ఏ విధంగా ఉంది అనేది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, గతంలో నేను రామరాజ్య పరిపాలన చేశాను, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు, నేరాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు ఎక్కువ చేస్తున్నారు అనేటట్టు మాట్లాడుతున్నారు. మొన్న కూడా చూశారు మీరు, వినుకొండ హత్య పెట్టుకొని ఢిల్లీలో ధర్నా చేయడం, అసెంబ్లీ ముందు ధర్నా చేయడం, ఇవన్నీ నిజాలని అంటారా? అంటే ఆయన 36 హత్యలు జరిగినాయి, రాష్ట్రం అంతా రావణకాండం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటారు. ఆంధ్ర రాష్ట్రంలో చిన్న పిల్లవాడి నుంచి చనిపోయే వృద్ధుని వరకు తెలుసు ఎవరు ఎలాంటి వ్యక్తి అనేది, ఎవరు నికృష్ట పనులు చేస్తారనేది వాళ్ళకి తెలుసు. అది మరి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. అది అంటే ప్రజలకైతే ఒక అవగాహన ఉందంటారు. ఉంది కాబట్టే కదా ఇలాగా మనకి గొప్ప మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే మరి మీరు మంచి మెజారిటీ ఇచ్చారు, గెలిపించారు అంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు, లేకపోతే ఇది నిజమైన గెలుపు కాదన్నట్టు మాట్లాడుతున్నారండి. మీరేమనుకుంటున్నారండి? 2019లో జరిగిండేది కూడా అదేనేమో అనిపిస్తుంది మాకు. మరి ఈయన ఇలాగంటే ప్రజల్లో ఈయన చేసినటువంటి దురాగతాలకి, వీళ్ళు చేసిన అక్రమాలకి, అన్యాయాలకి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. ఇది మనం ఇంకో విధంగా వాళ్ళు ఓడిపోయారు. ఆ డిప్రెషన్ లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదండి. అంటే వాళ్ళు ఓడిపోయారని చెప్పి ఇలాంటి మాట్లాడుతున్నారు తప్ప అందులో వాస్తవం లేదా? అంతే కదండి. ఒకసారి మీరు నన్ను కాదు, ఒకసారి మీరు వెళ్ళి గ్రామాల్లో అయితే ఏమి, ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో ఒకసారి వెళ్ళి ఒకసారి పరిశీలించండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలనలో ఎన్నో విధాలుగా ఎన్నో పనుల వల్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. రీసెంట్ గా కూడా చూసుకుంటే ఎలకలు పట్టడానికి సుమారుగా 1,40,00,000 రూపాయలు ప్రజాధనాన్ని వేస్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయండి. అంటే ఈయన అన్ని విషయాల్లో కూడా ఈవెన్ రిషికొండ ప్యాలెస్ కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ టబ్బు కడితే దానికి ఒక 36 లక్షలు కానీ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. ఏంటంటారు? అంటే ప్రజాధనం మీద ఎంత నిర్లక్ష్యం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో ఎంత నరకాన్ని అనుభవించారంటే అంత నరకాన్ని అనుభవించారండి. అసలు ప్రతి ఒక్కటి, వంట గ్యాస్ దగ్గర నుంచి, పప్పు ధాన్యాల దగ్గర నుంచి, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రజల మీద భారాలు వేస్తూ ప్రజా అభివృద్ధికి మరిచి ఆయన ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ ఉండడం తప్ప ఈ ప్రజాధనాన్ని సంక్షేమ పథకాలంటూ ఆయన సొంత విలాసాలకు, జలాశాలకు వాడుకోవడం తప్పితే ప్రజలను ఏది ఉద్ధరించింది అయితే లేదు. కావున ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో బాగా చెప్పారు ఆయనకి. ఇంకా మనం చెప్పాల్సింది ఏం లేదు ఆయనకి. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఆపేస్తారనేటట్టు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ప్రచారం చేస్తారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా నెరవేరుస్తాయంటారా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత వాటిని అయితే కాకపోతే చేయడానికి కొంచెం టైం పడుతుందండి. ఇంకా మన ప్రభుత్వం వచ్చి 2 నెలలు కంప్లీట్ కాలేదు కదండి, అలా ఎలా చేస్తారు? కొద్దిగా టైం పడుతుంది కదా చేయడానికి. ఓకే, రైట్. ఫైనల్ గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఏంటంటారు? మరి ఎంత దారుణంగా ఓడిపోయారు, ఇప్పుడేమో బెంగళూరు ప్యాలెస్ కి, తాడేపల్లి ప్యాలెస్ కి తిరగడమే సరిపోతుంది. అధికారంలో ఉండి పబ్జీ గేమ్ ఆడారు, అధికారం పోయింది, ఇంట్లో కూర్చొని అదే పని చేసుకుంటారు. అంతే. అంటే మరి జైలుకి వెళ్ళే అవకాశం ఏం లేదంటారా? అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందండి, మన చేతుల్లో ఏం లేదు. ఓకేనండి, రైట్.